హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మొత్తానికి కూటమి భారీ విజయంతో గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పాత్ర పోషించారని చెప్పేసి అంటున్నారు. అసలు ఎలాంటి పాత్ర పోషించారు ఆయన? అలాగే ఇప్పుడు ఆయన 21కి 21 కూడా మొత్తం స్వీప్ చేశారు. మరి ఆయన స్థానం ఎలా ఉండబోతుంది ఈ గవర్నమెంట్? ఇప్పుడు మామూలుగా మనిషి ఎప్పుడు కూడా ఓడిపోతే కుంగిపోతాడు, ఎవరైనా సరే, సైకాలజీ అది. కానీ పవన్ కళ్యాణ్ కుంగిపోలేదు. సరే, మీరు నన్ను వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు, నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను అన్నాడు. మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆయన కూటమితో ఉన్నారు కానీ పోటీ చేయలేదు. రెండోసారి మరి ఏమైందో మనకు తెలీదు. తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేశాయి, బీజేపీ కూడా కలవలేదు. దానివల్ల ఓట్లు చీలిపోయాయి. మీరు కనుక గమనిస్తే వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయి కదండి. కానీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడెక్కడైతే గెలిచారో అక్కడ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడ ఓడిపోయారో మీరు ఆ ఓటింగ్ శాతం కనుక చూస్తే ఆ రెండూ కలిపితే కనుకైతే ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఉన్నాయి. 40-50 స్థానాలు ఉన్నాయి. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నట్టున్నాయి. అంటే వీళ్ళు విడిగా పోటీ చేయటం వల్ల ప్రతిపక్షంలో ఉండే నాయకుడు నెగ్గాడు. అది దృష్టిలో పెట్టుకుని ఈసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు చీలిపోకూడదు, ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళకూడదు, మనం ఏ ఉన్నా కూడా కలిసి పని చేద్దాము అని ముందుగా తనే తెలుగుదేశంతో కలిశాడు. అతను ఈ కూటమిని చెడగొట్టాలని అప్పటి అధికార పక్షంలో ఉన్న ఎవరు వైసీపీ వాళ్ళు చాలా ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, మాట్లాడితే దత్తపుత్రుడు వెళ్ళిపోయాడు, కలిసి పనిచేస్తున్నారు, ఈ పవన్ కళ్యాణ్కి ఏమీ అర్థం కావట్లేదు, అమాయకుడు, రకరకాలుగా పిచ్చోడు, ఇవన్నీ మాట్లాడారు కదా. మళ్ళీ పిచ్చోడే కానీ మంచోడు ఇలా మాట్లాడారు వాళ్ళు. గుర్తుంటే డైలాగ్స్ అన్నీ. సో కానీ అతను చెక్కు చెదరలేదు. అతను 10 ఏళ్లలో చాలా మాటలు పడ్డాడు, అతను చాలా బాధలు పడ్డాడు. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆ రోజు ఏమంది, అతని భార్యలని గురించి ప్రస్తావించింది, అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ముగ్గురు భార్యలు అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజుల్లో మాట్లాడాడు ఆయన. అది తప్పు, ప్రజలకు కూడా అది నచ్చలేదు. ఇప్పుడు అతను ఒక చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చట్టబద్ధంగా విడిపోయాడు, అది వాళ్ళ విషయాలు, మనకు అనవసరం. అది నువ్వు రాజకీయంగా తలపడాలి. అందులో నువ్వు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఒక రాజకీయ నాయకుడుగా. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడకూడదు. మాట్లాడాడు, సరే, ఇవన్నీ కూడా అతను పట్టించుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే, చిరంజీవిని కూడా నాన్న మాటలు అన్నారు, మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడారు. లాస్ట్కి వీళ్ళందరూ మీకు తెలుసు, ముద్రగడ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎంత నీచంగా మాట్లాడారో మనకు తెలుసు. అసలు ముద్రగడ ఒక మంచి రాజకీయవేత్తగా ఉండి, ఒక కాపు నాయకుడిగా ఉండి, కాపు ఉద్యమాన్ని చేసి అతనికి అంటూ ఒక స్టేచర్ పెట్టుకున్న మనిషి మరి ఏం ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడో మనకు తెలియదు. మరి వెళ్ళినా తప్పు లేదు. కానీ కూతురు బయటకు వచ్చి, నేను ఎప్పుడైతే ఈయనెవరు పవన్ కళ్యాణ్ని సమర్థిస్తున్నాను, నాన్న నువ్వు మాట్లాడు కానీ వ్యక్తిగతంగా దూషణలు చేయకు, రాజకీయ పరంగా మాట్లాడు అని చెప్పినప్పుడు, వంగా గీతను సమర్థిస్తే సమర్థించు అని చెప్పింది ఆవిడ ఆ రోజు. నాకు కూతురు ఏంటది ఒక ప్రాపర్టీ అని మాట్లాడాడు ఆయన. చాలా తప్పు కదా. ఆ ప్రాపర్టీ అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి జనసేన ఇతను ఎవరు పవన్ కళ్యాణ్ని కలవడం, నేను పార్టీలో చేరతానంటే ఆయన వద్దమ్మా, నువ్వు ఇప్పుడు చేరొద్దు, నేను నీ తండ్రి గారిని కలుస్తాను, నాకు ఆయన అంటే కోపం లేదు, నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది, నీతోటి మీ ఇంటికి వచ్చి వారి సమక్షంలో వారి అనుమతి తీసుకున్నాక నేను చేర్చుకుంటానని చాలా మర్యాదగా చెప్పాడు ఆయన. అంటే రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అందుకు చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు అతనికి ఉండే ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదండి. పవన్ కళ్యాణ్కి ఉన్నంత ఫాలోయింగ్ కానీ, అతనికి ఉండే ఏమంటారు ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళకి లేరు చెప్పాలంటే. ఒక వేవ్ అంతే. అది ఎందుకు అంటే మనం చెప్పలేము. ఒక మనిషిని ఎందుకు ఒక మనిషి ఇష్టపడతాడు అనే దానికి రీజన్స్ ఉండవు. అది రీజన్ మనం వెతకలేం కూడా. వాళ్ళ కళ్ళతో చూడాలి, వాళ్ళ మనసుతో మనం వింటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ అయ్యాక
ఆయన నేను ఖచ్చితంగా ఇందులో నా కూతురు నేను చచ్చిపోయినా రావద్దు అంటూ మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అదైపోతే ఇప్పుడు అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయి ఇవాళ ఏమంటున్నాడు ముద్రగడ, నేను ఇవాళ పేరు మార్చుకోవడానికి వెళ్తున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు ఉంటే ఉండు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇష్టపడదు, మాకు సంబంధం లేదు, ప్రజలకు అసలు అవసరం లేదు అది. కానీ జన సైనికులు ఊరుకోరు కదా, నువ్వు పేరు మార్చుకుంటానో నీకు నామకరణం చేస్తామని వాళ్ళు అన్నారు. తర్వాత ఎలక్షన్స్లో మీకు గుర్తుంటే పేరుని నాని ఏమన్నాడండి, నేను బట్టలెప్పుకు తిరుగుతా అన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే. పిచ్చండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక మంత్రిగా ఉండి చేయాల్సిన అలాంటి ఛాలెంజ్లు చేయకూడదు. ఛాలెంజ్లు ఎందుకు అసలు? పోనీ అతను నెగ్గుతాడో ఓడతాడో, ఓకే, పోనీ అతను నెగ్గితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనొచ్చు. నువ్వు బట్టలు ఎప్పుకుని తిరిగితే ఎవరికి నష్టం? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, లేకపోతే పిచ్చాసుపత్రిలో పడేస్తారు, అంతే కదా. నీకేమైనా సైకలాజికల్గా డిజార్డర్ ఉందేమో అనుకుంటారు, అంతే తప్ప అంటే ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఏదో భావావేశంలో మాట్లాడేశాను, లేదా జగన్మోహన్ రెడ్డి కోసం గొప్ప కోసం మాట్లాడాను, లేకపోతే ఆయన సంతోషపెట్టడం కోసం మాట్లాడాను అంటే నష్టపోయేది నువ్వు. నీ మొత్తం అసలు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తే మీకు లేదు, ఎలాగా అది వేరే విషయం. ఇప్పుడు ఎలాగ ఓడిపోయారు అందరూ కూడా. కాకపోతే ఏం చెప్తున్నానంటే మనం తొందరపడి మాట్లాడకూడదు ఏ మనిషి అయినా అని. అయితే మొత్తానికి ఇట్లా జరిగిందండి. ఇవాళ ఆయన రెడ్డిగా పేరు మార్చుకుంటున్నాడు, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి. ఉందా మేడం అట్లా మార్చుకునే అవకాశం ఉందా? నాకు తెలిసి కులం మార్చుకోవటానికి లేదండి, అది కులనామం కదా అది. రెడ్డి అనేది కులనామం. సరే మరి నాకు తెలిసి మరి రాజ్యాంగంలో ఏంటో నాకు తెలియదు, అవి కనుక్కోవాలి అసలు. అయితే మరి ఆయన నువ్వు ఉంటే ఉండు, జగన్మోహన్ రెడ్డితో ఉండు, అంత గొప్ప పేరు మార్చుకోవాల్సిన పని లేదు అసలు. అది పిచ్చాళ్ళు చేసే పని అంతే నా దృష్టిలో. ఇంకా నీకు ఒక మంచి వయసు వచ్చింది, 80 ఏళ్ళు వచ్చాయి మనిషి, మనవలతో ఆడుకోవాల్సిన వయసులు ఇవన్నీ అవసరమా అండి? ఇప్పుడు ఆ క్రాంతి దగ్గరికి వెళ్ళి, అమ్మ క్రాంతి నన్ను క్షమించు అని ఒక మాట అని ఆ కూతురిని దగ్గరికి తీసుకోవచ్చు కదా. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పక్కర్లా, చంద్రబాబు నాయుడుకి చెప్పక్కర్లే, ఇంకెవరికి చెప్పక్కర్లే, బట్ కూతురికి మాత్రం చెప్పాలి. ప్రాపర్టీ అన్నాడు ఆయన, ఆడపిల్ల ప్రాపర్టీ ఏంటండి? అసలు ఆడ మగ తేడా ఏంటి? ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా పని చేయాలి. సరే ఇంకా ఆయన మారడు, ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి, సో పవన్ కళ్యాణ్ మొత్తానికి కూటమిలో చేరాక ఈవెన్ బీజేపీని తీసుకురావడంలో కూడా అతని పాత్ర కొద్ది గొప్ప ఉంది, బీజేపీని కలపడంలో కూడా. ఎందుకంటే మోదీకి ఆయన సన్నిహితుడు అయ్యారు. అది ఎలాగంటే మనకు తెలియదు, మొత్తానికి మోదీ కూడా అభిమానిస్తారు. సో ఆ రకంగా బీజేపీ లాస్ట్ మినిట్లో వచ్చి చేరింది. అయితే అది బీజేపీకే ప్లస్ అయింది ఈరోజు. ఎందుకంటే బీజేపీకి మనం చెప్పాము 250 నుంచి 300 మధ్యలో సీట్లు వస్తాయని మనం మాట్లాడుకున్నాం. సో 295 వచ్చాయి ఈరోజు. అంటే కూటమిలో నితీష్ కుమార్ ఇంపార్టెంటే, చంద్రబాబు నాయుడు అంతకంటే ఇంపార్టెంట్. అందుకనే నిన్నను వెంటనే చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారు ఫోన్ చేశారు, అమిత్ షా కూడా ఫోన్ చేశారు, కన్వీనర్గా ఉండమని అడిగారు. ఎన్డీఏ కన్వీనర్గా అడుగుతారని మనం ముందే వీడియో కూడా చేసాం. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు అందరూ చాలా తక్కువ అంచనా వేస్తారు. బట్ ఎలా అంటే మేడం, అసలు నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తల వంచి వెళ్ళారు మా టైప్లో చాలా మంది అనలిస్టులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఎవరి దగ్గరికి వచ్చారో, ఎందుకు వచ్చారో సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. నేను చెప్తున్నది అదే, ఎక్కడ తగ్గాలో తెలిస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్, ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. సో ఆ రోజు ఒకవేళ మోదీ గారి దగ్గరికి వెళ్ళినా తప్పులేదు. ఆయన పెద్ద మనిషి, వయసు కూడా పెద్దదే, ఇద్దరు ఇంచుమించు సమాన ఉజ్జీలేమో మనకు తెలియదు. కాకపోతే అతనిది ఒక రకమైన తెలివైతే ఈయనది వచ్చి అంతా కూడా ఈయనది ఏమనాలి విజన్ అయిందంతా. సో ఎవరి దగ్గరికి వెళ్ళారనేది అవసరం లేదు, రాష్ట్రం ముఖ్యం అనుకున్నారు. సో ఈరోజు అది సాధించారు. కాబట్టి మోదీ గారు వాళ్ళు అడిగారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి అవసరం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. కాలం ఇవాళ మీరు కిందనుంటే రేపు పైకి తీసుకెళ్తుంది, మీరు పైన ఉంటే కిందకి తీసుకెళ్తుంది. సో ఇవాళ మీరు చీకొట్టిన మనిషి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరికీ నిన్న ఇది ఒక గుణపాఠం కదా. అందుకని మనం ఎవరి గురించి తక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలి. సో ఆ రకంగా చూసుకుంటే నిన్నను చంద్రబాబు నాయుడు గారి అవసరం వాళ్ళకు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం కూడా ఉంటుందండి. 21 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 2 ఎంపీలు గెలిచారు వాళ్ళు, ఇక్కడ వీళ్ళకి 16 ఎంపీలు ఉన్నాయి. కాబట్టి 18 ఎంపీలు అనేది చాలా అవసరం, కేంద్రంలో వాళ్ళకి చాలా కీలకం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇండియా వాళ్ళు కూడా పిలిచారు.
ప్రత్యేక హోదా ఇండియా కూటమి కూడా ఇస్తామంది, మీటింగ్ కూడా ఉంది కూడా ఉంది వాళ్ళతోటి. బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు అడిగితే కనుక అయితే ప్రత్యేక హోదా ఉంది, మనకి పోలవరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నది, ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఎన్నెన్ని నిధులు బాకీలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు బాకీలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు వీళ్ళు అప్పులు తెచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఒక చోటకి చేర్చి అసలు ఎంత మొత్తం ఇట్లాగా వీళ్ళు ఆర్థిక లోటు ఉంది మనకి అంటే లోటు బడ్జెట్, ఇవన్నీ చూసుకుని ఇది కూడా కేంద్రంతో సంప్రదించాలి. ఇవన్నీ కాకుండా ఈరోజు మనం 10 ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణతో. తెలంగాణ ఉమ్మడి రాజధాని లేదు ఇప్పుడు మనకి. సో ఇక్కడ రావాల్సిన బకాయిలు ఏంటి, ఇక్కడ నీటి వివాదాలు ఏంటి, ఇవన్నీ కూడా పరిష్కరించుకోవాలి. ఇలా చూసుకుంటే రాష్ట్రంలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏంటి, రైల్వే ప్రాజెక్టులు ఏంటి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మోదీతో కూర్చుని మాట్లాడుకుని ఒక అవగాహన ఒప్పందం చేసుకుంటేనే ఈయన కన్వీనర్గా వెళ్తే బాగుంటుంది. సో ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంటుంది. బికాజ్ ఆయన 100% గెలిచాడు సీట్లు. 2 ఎంపీ సీట్లైనా కూడా అవి చాలా ఎక్కువే, ఒక ఎంపీ సీట్ అయినా కూడా ఎక్కువే. కాబట్టి పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పెద్దదండి. ఈ విషయంలో తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని మర్చిపోకూడదు. అవసరం తీరాక అదేంటి బోడి మల్లయ్య అనకూడదు, అంటే ఏరు దాటాక తప్ప తగలేయటం అంట, అట్లా తగలేయకూడదు. ఏరు దాటాక బోడి మల్లయ్య అనకూడదు. కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అంటే రానున్న 5 సంవత్సరాలు వీళ్ళు చక్కటి పరిపాలన అందించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.